టీ20 ప్రపంచ కప్ 2024లో విజేతగా నిలిచిన టీమిండియా గురువారం ఉదయం భారత్ చేరుకునే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ప్రపంచ కప్ ముగిసిన వెంటనే గత సోమవారమే టీమిండియా స్వదేశానికి రావాల్సి ఉంది. కానీ భారీ తుఫాన్ కారణంగా రాకపోకలు స్తంభించడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ జరిగిన బార్బడోస్‌తో పాటు సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రెనైనా దీవులపై బెరెల్ హరికేన్ పంజా విసిరింది. దాంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అక్కడ అధికారులు ఆదేశించారు. బెరెల్ హరికేన్ కారణంగా గత 4 రోజులుగా ఆ ప్రాంతంలోని విమానాలు రాకపోకలు స్తంభించాయి. బార్బడోస్ విమానాశ్రయాన్ని 3 రోజుల పాటు తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారమే రీఓపెన్ చేశారు. ఇక ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల భారత ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్కే పరిమితమయ్యారు. గత 3 రోజులుగా బార్బడోస్ లో కర్ఫ్యూ సాగింది. ఈ తుఫాన్ కారణంగా భారత ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్రమైన అవస్థలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఒక పెద్ద శుభవార్త ఏంటి అంటే భారత జట్టు రేపు మళ్ళీ స్వదేశానికి వచ్చేస్తుంది. మన భారతదేశం వాళ్ళ కోసం ప్రత్యేకమైన చార్టర్డ్ ఫ్లైట్ ని ఏర్పాటు చేసింది. ఇక ఆటగాళ్లు అక్కడ ఆటగాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. హోటల్లో సిబ్బంది కొరత కారణంగా భారత ఆటగాళ్లు క్యూ లైన్ లో నుంచుని పేపర్ ప్లేట్‌లో భోజనం చేసినట్టు ప్రపంచ కప్ కోసం వెళ్లిన భారత మీడియా ప్రతినిధులు తెలిపారు. మంగళవారం నుంచి వాళ్ళకి ఆ కష్టాలు ఎదురవుతున్నాయి. కానీ ఇప్పుడు వాటన్నిటికీ విముక్తి లభించింది.